నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు అరెస్ట్ అవ్వక ముందు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, నేను బెయిల్ పిటిషన్ కూడా వేయను, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటానంటూ బీరాలు పరికారు. మరి ఇప్పుడు క్వాష్ పిటిషన్ వేయడం కానివ్వండి, లేదు అంటే ప్రత్యేక సౌకర్యాలు కావాలి అంటూ పిటిషన్ వేయడం కానివ్వండి, ఏ విధంగా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే ఆయన మీద ఇప్పటికే చాలా పీటీ వారెంట్లు కూడా ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మొత్తానికి అంబటి పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మన వీక్షకులకు. సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అంబటి రాంబాబు గారు అరెస్ట్ అవ్వడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళడం చూశాను సార్. మరి గతంలో మెడికల్ కాలేజెస్ పైన నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులను కూడా బెదిరింపుల ధోరణికి పాల్పడినందుకు ఆయన్ని పీటీ యాక్ట్ కిందకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు కూడా తరలించడం జరిగింది. ఈరోజు ఆయన కోర్టులో కూడా హాజరయ్యారు. అయితే దమ్ముంటే అరెస్ట్ చేయండి, నేను బెయిల్ పిటిషన్లు వేసుకోను, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటానంటూ అప్పుడు బీరాలు పరికారు. మరి ఇప్పుడు బెయిల్ పిటిషన్లు ప్రత్యేక సౌకర్యాలు కావాలంటూ ఆయన చెప్పడం, మరోపక్క చూసుకున్నట్లయితే ఇంకో కేసులో ఇంకొక 14 రోజులు రిమాండ్ విధించడం. అంబటి రాంబాబు పరిస్థితి ఏంటంటారు? మరి ఇప్పటికే 36 కేసులు ఉన్నాయి. మరి ఈ కేసుల పైన కూడా పీటీ వారెంట్స్ ఇస్తే అసలు అంబటి రాంబాబు పరిస్థితి ఏంటంటారు? అవునమ్మా, నేను కూడా ఆయన వ్యక్తిగతంగా ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే, ఇంత ధైర్యంగా బూతులు తిడుతుంటే, పోలీసుల మీద కలబడుతుంటే, తర్వాత సీఎం మీద తిరగబడండి అని పిలిపిస్తుంటే, తర్వాత కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసుల మీదకి ప్రోద్బలం అంటే దాడి చేయమని ప్రోద్బలం చేస్తుంటే అదంతా ధైర్యం అని నేను కూడా అనుకున్నాను. అసలు అరెస్ట్ చేయండి నన్ను, నేను ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నానని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారి తల్లి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా అంటున్నప్పుడు నిజంగానే ఆయనకి ఏదో ఒక ధైర్యం అయితే ఉంది, అరెస్ట్ అయితే జరగదేమో, ఏ వెనకాలన్న బలం ఏంటని మనకు అర్థం కాల. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అటువంటి ఒక అభిప్రాయం కలిగించాడు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అరెస్ట్ చేయటం అనేది జరగదు. ఒకవేళ అరెస్టు చేసినా కానీ మన ఎంతో కాలం వాళ్ళు ఆపలేరు అనే ఒక ధైర్యం ప్రభుత్వం చేయదు అని చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించరు కూడా అనేది ఆయనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక స్థిరాభిప్రాయం. అది రావటానికి కూడా ఒక కారణం ఏంటంటే, గతంలో మీకు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంలో నారాసుర రక్త చరిత్ర అని ఆయన సొంత పత్రిక సాక్షిలోను తర్వాత ఛానల్లోనూ ప్రసారం చేయటమే కాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు, బీటెక్ రవి, అప్పుడు ఆదినారాయణ రెడ్డి ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఎలా ఇవి పాత్రదారులుగా ఉన్నారు, ఎవరెవరు ఏ పాత్ర నిర్వహించారు, ఏ ఆయుధాలు పట్టుకున్నారు, ఏ ఆయుధాలతో ఆయన గాయపరిచారు, అందరూ కలిసి ఎట్లా బాత్రూంలోకి తీసుకెళ్లారు, బాత్రూము దాని మీద కమౌట్ మీద పడేశారు, అలాంటివన్నీ కూడా వర్ణించి మరీ చెప్పాడు. అయినా అప్పుడు చిన్న ఖండన కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కానీ తెలుగుదేశం వైపు నుంచి కానీ రాలా. ఆ మాట నిజంగా అయితే కనుక ఇతర ఏ పార్టీ అయినా ఏం డిమాండ్ చేస్తుందంటే, మీరు ఎంత సైజులో ఆ వార్త రాశారో అంత సైజులోనూ మీరు సవరణ వేయాలి, దానికి క్షమాపణ చెప్పాలి అని అడుగుతారు. అంత వేసినా కొంత వేసినా వేస్తారు, లేకపోతే లీగల్గా చట్టపరమైన చర్యలకు వెళ్తారు. కానీ 7 ఏళ్ల పాటు వెళ్ళకపోయేటప్పటికి అసలు వీళ్ళు దేనికి స్పందించాలనుకుంటా. కాబట్టి మన కార్యకర్తల్ని, మాజీ మంత్రుల్ని, సీనియర్ ఎమ్మెల్యేలు అందరికీ చెప్పాడు కదా, కార్యకర్తలకు కూడా చెప్పాడు, మీ ఇష్టానుసారం పోస్టులు పెట్టండి, ఎవరినైనా దూషించండి, ఏం చేస్తుంది ప్రభుత్వం, మహా అయితే 3 నెలలు జైల్లో పెడుతుంది, 16 నెలలు నేను జైల్లో ఉండి ముఖ్యమంత్రిని అయ్యాను, మీ విభాగాన్ని బట్టి మీరు ఎన్ని రోజులు జైల్లోకి వెళ్తే ఎన్ని నెలల జైల్లో ఉంటే అన్ని ఆ స్థాయిలో మీకు పదవులు వస్తాయి అనే ఒక ఆశ చూపించాడు. ఆశే కాదు, ఇది ఒక అవకాశం అన్నట్టు కూడా చెప్పాడు. అనటంతో అదే భావంతో నేను అనుకోవటం ఈయన అంబటి రాంబాబు గారు కూడా అదే ధైర్యంతో ఇలా మాట్లాడాడు. మరి ఇప్పుడు మీరు చెబుతున్న దాన్ని బట్టి మళ్ళీ ఆయన బెయిల్ పిటిషన్ వేయటం, బెయిల్ పిటిషన్ మీద విచారణలు జరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. నేను కూడా చూశాను, ఇంకో 14 రోజులు వేరే కేసు మీద రిమాండ్ పొడిగించారని. తర్వాత మళ్ళీ జైల్లో కొన్ని వస్తువుల కోసం కూడా అడిగాడని కూడా నేను కూడా చూశాను. మరి ఇంకా జడ్జి గారు అయితే దాని మీద ఇంకా ఏమి ఆదేశాలు అయితే ఇవ్వలేదు. మరి నిజంగా అంత ధైర్యస్తుడైతే ఆయన కోరుకున్నదే విజయవాడ వీటిల్లో కానీ గుంటూరు ప్రిజన్స్లో ఉండటానికి ఆయన ఇష్టం చూపలేదు. ఎందుకంటే ఆయన బహుశా నేను బెయిల్ పిటిషన్ వేయను కాబట్టి, బెయిల్ అనేది డిఫాల్ట్ బెయిల్ రావాలంటే వీళ్ళు ఛార్జ్ షీటు వేయటంలో 90 రోజులు దాటిపోయిన తర్వాత అప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు. బహుశా మానసికంగా ఆయన సిద్ధపడి నేను ఎక్కువ కాలం
కాలం జైల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి రాజమండ్రి జైలు అయితే ఫెసిలిటీస్ బాగుంటాయమ్మా. సెంట్రల్ జైలు అది ఎక్కువ ప్రాంగణం విశాలంగా ఉంటుంది, వెంటిలేషన్ అది ఉంటుంది. తర్వాత ప్రిజనర్స్కి కూడా మూమెంట్ ఫ్రీగా ఉంటుంది. ఫుడ్ కూడా ఒక స్టాండర్డ్ ఫుడ్ ఉంటుంది. అంటే నేనేదో పంచభక్ష పరవాణాలు పెడతారు ఆ జైల్లో అని నేను చెప్పను, కానీ ఒక స్టాండర్డ్ మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ప్రకారం పెడతారు. తర్వాత టైమింగ్స్ అన్నీ కూడా ఒక మాన్యువల్ ఉంటుంది. అంటే కంపేర్ టు అదర్ జైల్స్ రాజమండ్రి సెంట్రల్ ఏదైనా ఏ సెంట్రల్ జైలు అయినా బెటర్గానే ఉంటుంది. మరీ రాజమండ్రి అయితే కొంచెం ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక పెద్ద అగ్రికల్చర్ ఫామ్ ఉంటుంది దానికి. అక్కడ వాళ్ళు అంటే వీళ్ళు కాదు, రిమాండ్ ఖైదీలు కాదు, కానీ కన్విక్టెడ్ ప్రిజనర్స్తో పని చేయిస్తారు. టైం టు టైం ప్రతి వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్లో పని నేర్పిస్తారు. ఫర్నిచర్ చేయటమా, లేకపోతే బైండింగ్ బుక్స్ చేయటమా, లేకపోతే అగ్రికల్చర్ పనులు చేయటమా, లేకపోతే పెట్రోల్ పంప్ ఉంది వాళ్ళకి, పెట్రోల్ పంపులోను, లేదంటే వాళ్ళకి స్టాల్ ఉంది అమ్మటానికి, ఆ ప్రోడక్ట్స్ అమ్మటానికి. ఆ స్టాల్లో సేల్స్ గారు పెడతారు. అంటే నమ్మకాన్ని బట్టి, ఇక వాళ్ళు పారిపోరు అని వాళ్ళ క్యారెక్టర్ మీద నమ్మకం కలిగిన దాన్ని బట్టి. అదే ఫామ్లో అయితే చుట్టూ పోలీసులు కాపలా ఉంటారు, కానీ ఫ్రీగా వదిలేస్తారు. వాళ్ళు సాయంత్రం పనిచేసి ఆ టైం అయిపోయిన తర్వాత లోనికి వస్తారు. వాళ్ళకి కూపన్స్ కూడా ఇస్తారు, క్యాంటీన్ కూపన్స్ అవన్నీ రోజువారీ ఇంత. ఇది కాకుండా కూడా మళ్ళీ రోజువారీగా వాళ్ళకి మినిమం వేజ్ ఇస్తారు, చాలా మినిమం వేజ్. అది రోజు అకౌంట్లో పడతా ఉంటుంది. వాళ్ళు రిలీజ్ అయినప్పుడు తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా ఫ్యామిలీలో ఎమర్జెన్సీలు వస్తే కూడా ఐ థింక్ వాళ్ళు అది రిలీజ్ చేస్తారు. అంటే ఒక వాతావరణం కొంచెం లిబరల్గా ఉంటుందని ఆయన అది కోరుకున్నాడు. మరి నేను కూడా ఊహించలా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బెయిల్ పిటిషన్ వేస్తారని అంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కుమార్తెలు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. ఫస్ట్ రోజు చాలా ఉధృతిగా మాట్లాడారు, అంటే ఆయన అరెస్ట్ చేయటమే మహాపాపం అన్నట్టుగా. కానీ చాలా ట్రోల్ అయినాయి వాటి మీద. అయ్యా అమ్మ, మీ తండ్రి గారు ఏమి పుణ్యాత్ముడేం కాదు, ఆయన చేసిన మహాపాపాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాల దుర్భాషలు ఆడాడు, అనేక రకమైనటువంటి దురుసు చేశాడు పబ్లిక్లో అని చూపించేటప్పటికి వాళ్ళు కూడా చదువుకున్న పిల్లలు కాబట్టి కొంచెం అవగాహనకు వచ్చారు. మరీ ఇంత మనం వెళ్తే జనం నుంచి మనకు ఆదరణ రాలేదు, కొంచెం తగ్గి ఏదో అందరితో పాటు ఆయన మాట్లాడాడేమో, కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, ఏదున్నా కూడా మనం అన్నట్టుగా కొంచెం తగ్గారు. ఇప్పుడు మరి ఆయన అంత మీరు చెప్పారు బీరాలే పలికాడా, లేకపోతే ధైర్యంతోనే మాట్లాడాడో, కానీ ఒక సందర్భంలో కాదు, అనేక సందర్భాల్లో వ్యవస్థల్ని, ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తూ మాట్లాడుతూ, మీరు అరెస్ట్ చేసే దమ్ముంటే చేయండి, చేస్తే కనుక నేను బెయిల్ పిటిషన్ మాత్రం వేయను, నేను ప్రజా తీర్పు న్యాయస్థానంలో తేల్చుకుంటానన్నమాట వాస్తవం. మరి తీరా జైలుకి వెళ్ళేటప్పటికి అంత ధైర్యంగా లేడని చెప్తున్నారు. ఇవాళ జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడే బెయిల్ ఇవ్వమన్నట్టుగా బేలాగా మాట్లాడాడని. మరి అరెస్ట్కి ముందు అరెస్ట్కి తర్వాత ఎవరైనా కొంత జంకుతారు. మరి ఈయన కూడా అతీతుడు కాదేమో అనిపించింది. మీరు అన్నట్టు ఇప్పుడు దాదాపు 36 కేసెస్ ఉన్నాయంటున్నారు ఆయన మీద. ఈ కేసెస్ అన్నిటినీ ఈ ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని మరి అన్ని కోర్టుల్లోనూ ఆ పోలీస్ స్టేషన్లో ఏ కోర్టు పరిధిలో ఉందో ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు కూడా అడుగుతారు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని. వెళ్ళినప్పుడు మరి ఇట్లాగే ఒకవేళ కనుక దీన్ని పెంచారనుకోండి, రిమాండ్ దాదాపు ఒక 3-4 నెలలు పట్టినా పట్టొచ్చు. అయితే ఏంటంటే కుటుంబ సభ్యులు కూడా ఇవాళ కొంతమంది శ్రేయోభిలాషులు నిజంగా ఆయనకి, అంటే సమయ వయస్కులైన వ్యక్తులు, మీరు ఆయన్ని కోరుకున్న దానికి భిన్నంగా మీరు ఆయన ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా బెయిల్ పిటిషన్ చేసి ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బకొట్టొద్దు, ఆయన ధైర్యస్తుడే, జైల్లో ఉంటే ఆయనకు వచ్చే నష్టమేం లేదు, ప్రజల ముందు ఆ మాట చెప్పాడు కాబట్టి ఏనాటికైనా సరే జడ్జీలే పిలిచి బెయిల్ ఇచ్చినప్పుడే బయటకు వస్తాడు, లేదంటే బై డిఫాల్ట్ బెయిల్ ఎట్లాగూ వీళ్ళు కనుక ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతే ఇన్ టైంలో వస్తుంది, డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. అంతేగాని ఆయన ఏదో తప్పు చేసినట్టుగా బెయిల్ ఇవ్వమని కోర్టుల ముందు అర్థించే పరిస్థితిగా తీసుకురావద్దని కూడా అంటున్నారు. అయితే ఒకటేంటంటే వాళ్ళ కుమార్తెల కన్నా కూడా ఆయన భార్య తీసుకునే నిర్ణయం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆమె కూడా అంత ధైర్యంగా భర్త నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే, మీరేం పిల్లలు సంకొద్దు, ఏముంది ఆయన పెద్ద వయసు వచ్చేసింది, ధైర్యస్తుడేను, అనేక డక్కా ముక్కలు తిన్నాడు అని ఒక నిర్ణయానికి వస్తే ఒక రకంగా ఉంటుంది. కాదు ఇక ఆయన తట్టుకోలేడు, ఇప్పటికే కొన్ని ఫెసిలిటీస్ అడుగుతా పిటిషన్లు పెట్టాడని చెప్తున్నారు. స్లీప్ ఆప్నియా ఉన్నదానికి ఆ మిషన్ వాడుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. మరి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఇంకా ఏమన్నా ఇమ్యూనిటీస్ కావాలని కోరుకుంటున్నాడో తెలియదు. మరి అంతకుముందు అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టినప్పుడు వీళ్ళ బ్యాచ్ అంతా అవాకులు చవాకులు పేలేరు, దోమలు కొడుతున్నాయి అంటే అవి కుట్టక, లేకపోతే రంభా ఓరవశులు వచ్చి ముద్దులు పెడతారా అని. మరి రంభా ఓరవశులు కావాలని అడుగుతాడు ఆయన.
మరి ఏం అడుగుతాడో మనం అయితే ఇప్పుడు చెప్పలేము. కాబట్టి ఆయన అడిగిన దానికి కూడా ఆయా గౌరవ జడ్జీలు ఏ రకమైన స్పందన ఉంటుందని. అంటే ఒకటమ్మా, వాళ్ళు ఫిజికల్ అపీరెన్స్ చూస్తారు, తర్వాత రెండోది ఏదన్నా సర్టిఫికేట్ మెడికల్ నీడ్ ఉందా అని చూస్తారు. స్లీప్ ఆప్నియా ఉన్నట్టు ఆయనకి మెడికల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు ఆయన వంశీ నాకు బాగా బ్యాక్ పెయిన్ ఇంకేదో స్పెసిఫిక్ ప్రాబ్లం చెప్పాడు, మంచం కావాలి అని. మంచం ఇచ్చారు. మంచం ఇస్తే అది ఐరన్ మంచం ఇచ్చారనో ఏదో కంప్లైంట్ కూడా చేశాడు ఆయన. మరి ఐరన్ మంచం ఇస్తారు కానీ యూఫామ్ బెడ్స్ అవి ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. కనీసం ఇట్లాంటి వాళ్ళు ఇలా జైల్లో ఉన్నప్పుడు రేపు ఎప్పుడైనా కూడా వాళ్ళు చట్టసభల్లో ఇలాంటివి ప్రస్తావించాలి, అన్ని జైళ్ళల్లోనూ కనీసం యూఫామ్ బెడ్స్ ఉంచేటట్టుగా చూడండి అని. మరి అప్పుడేమో గుర్తురావు, ఇక మనం 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాం కాబట్టి ఎటువంటివి చేసినా పర్వాలేదని. ఇప్పుడు అందులో ఉన్న లోటుపాట్లన్నీ గుర్తొస్తాయి, అంతే కదా. లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారికి స్నానం చేయడానికి మగ్గే ఇవ్వనాళ్ళు స్టూల్ మీద ప్లేట్ పెట్టుకుని తినడానికి కూడా ఆ ఏజ్లో ఇవ్వటానికి కాదంటే కాదని. అంటే సహజంగా అయితే నాకు తెలిసినంతవరకు జైల్లో సిబ్బంది ఏంటంటే, ఎందుకంటే నాకు జైలు సిబ్బందితోనూ మాకు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిగత స్థాయిని బట్టి వాళ్ళ చేతిలో ఉన్నంతవరకు హెల్ప్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు తెచ్చుకున్న క్యారేజీల్లో నుంచి కూడా అవసరమైతే కూరలో పచ్చడో ఇంకోటి కూడా ఇస్తారు మానవతా దృక్పథంతో. కానీ పైనుంచి మాకు ఆదేశాలు ఉండటం వలన చంద్రబాబు నాయుడు గారికి మేము చేయలేకపోతున్నామని వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మా బిడ్డలు కూడా మంచి భవిష్యత్తు వచ్చింది, ఈయన చీఫ్ మినిస్టర్ అవ్వబట్టి బిడ్డలు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఉన్నారు, మా జీవన ప్రమాణాలు పెరిగినాయి, అయినా మేము అండర్ CCTV సర్వేలెన్స్లో ఉన్నాము కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అని కూడా బయటకు వచ్చి కూడా వాళ్ళు చెప్పుకున్న సందర్భం చూసాం. కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు గారైనా ఇంకోటైనా అరెస్ట్కి ముందు ఒక రకంగా ఉంటారు, అరెస్ట్ తర్వాత ఉండే ధైర్యం అతి కొద్ది మందికి ఉంటుంది. అది అందరికీ ఉంటుందని మనం ఊహించలేము. లగ్జరీగా బతికినంతసేపు ఏముందిలే, నన్ను అరెస్టే చేయరు కాబట్టి నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఎవడనేది ఒక ధైర్యంతో మాట్లాడాడు. కానీ అరెస్ట్ జరిగితే తలకిందులు ఏం అవ్వలేదు కదా ప్రపంచం. రాష్ట్రం కూడా ఏదో అల్లకల్లోలం అయిపోద్ది అనుకున్నాడు. అల్కల్లో ఎట్లా అవుతాయి? నువ్వు మాట్లాడిన మాటలు నీ కుటుంబ సభ్యులు, నీ కూతుర్లు కూడా సమర్థించలేని స్థాయిలో నువ్వు మాట్లాడావు. అదే ఇంకా ఇతర కారణాల మీద ఎల్లుంటే పబ్లిక్లో కూడా కొంత సానుభూతి వచ్చేది. కానీ ఇంత నీచమైన మాటలు మాట్లాడి వెళ్ళిన వ్యక్తిని ఎవడన్నా ఒక నీచుడైతే సమర్థిస్తాడు, కానీ సమంజసమైన ఆలోచన ఉన్న వ్యక్తులు ఎవరు కూడా సమర్థించలేరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకు.